ఫైనాన్స్ ఎందుకు అవ్వకూడదు చంద్రబాబు గారు కూడా ఓడిస్తా ఉన్నారు. చంద్రబాబు ఓడించాలి. లోకేష్ మెట్టు మంగళగిరిలో ఓడిపోయాడు, మళ్ళీ రాడని. ఇవాళ పప్పు అన్న లోకేష్ వాళ్ళ పప్పు కాదు ఉప్పులాగా తయారయ్యాడు. చిటపట్లు ఆడిపో నిప్పు మీద ఎత్తి చిటచిటం అంటున్నాడు. ఇవాళ అట్టుందో ఆయన పరిస్థితి. ఇవాళ మీరు ఎంత చేశారో రెడ్ బుక్ అంటే అది రెడ్ బుక్ ఆయన సృష్టించింది కాదండి. యువకాలంలో పోతంటే ఇప్పుడు నా బోర్డు వచ్చి అయ్యా ఇక్కడ మాకు పోలీసులు ఎడ చేశారు, లేకపోతే ప్రభుత్వంలో ఇదిగో ఈ అధికారి ఎట పెట్టాడు. నిజంగా అండి పోలీసు ఇసేవాళ్ళ గున్ని గారు ఎస్ఐగా ఉన్నాడు, మేము ఉద్యమం చేసాం. ఎస్పీ విజయరావు గారు ఉన్నాడు ఎస్పీగా. వీళ్ళందరూ అంటే లాఠీలు తీసుకొని విజయరావు అన్న పోలీస్ పవర్ చూపించండి అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడండి వాళ్ళని. అంటే కొట్టమని మమ్మల్ని కానిస్టేబుల్ గాను ఎస్ఐలకి పోయి తీసుకుపోయి కొట్టండి వాళ్ళని అంటే లాఠీలకి సేర్లు కూడా గుచ్చుకొచ్చారండి. అది మొన్నటిదాకా ఎల్లప్పుడు దాచిపెట్టారు. సేర్లు కూడా ఎంత సేర్లు గుచ్చుకొని తీసుకొచ్చా అంటే రైతుల మీద నువ్వు అంత కచ్చ పట్టడానికి కారణం ఏంటంటే మా మీద కచ్చి ఏంటండి ఆయనకి. అంటే పొలం నేను ఇమ్మన్నాని అనుకో, వీళ్ళు ఎందుకు ఇచ్చారు నేను ఈ మంచి అవుతా, కానీ నీ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు కదా. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇస్తే బాగుంటది లేని. వాళ్ళ వైసీపీ లేదు, బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ భూములు. ఏదో ఒకళ్ళు అలా తగ్గితే 98% 99% ఇచ్చేసారు భూములు. ఇచ్చేసిన తర్వాత అంటే నేను ఈమన్నానే అనుకో, అసలు వీళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు మా మీద ఖర్చు పడతావా? బట్టి మమ్మల్ని కొట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, పిచ్చి మాట్లాడటం, ఆడవాళ్ళని కూడా వెనక నుంచొని వర రవీంద్ర రెడ్డి వాడు అసలు మా మీద ఎంత గోల్ చేశాడు అయ్యి అసలు చెప్పడానికి కూడా నోరు లేని మాటలు చేస్తే. మేము ఇక్కడ డిఎస్పీ గారి దగ్గర కేసు పెడితే డిఎస్పీ గారు పక్కన పెట్టాడు. ఆ కాగితం పక్కన పెట్టేశాడు. అసలు దాన్ని ఒక్క రోజన్నా ఏందండి మొన్న కేసు పెట్టాము అంటే చూస్తున్నాం అమ్మా అన్నాడు. ఇక అదే జవాబు. అదేమన్నా మా మీద కూడా కేసు పెట్టాం. ఎక్కడ అంటాం తీసుకురావటం, బస్సు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఎక్కించు ఇక్కడ చావదానంటే మమ్మల్ని ఎక్కువ పెద్ద కోరపాడు తీసుకుపోయే వాళ్ళండి. కేసు స్టేషన్ వచ్చేదా ఇక్కడ నుంచి తిప్పుకుంటా బస్సులన్నీ తిరిగి ఇక్కడ 10ంటికి ఎక్కితే ఆడ 3ంటికి తీసుకుపోయేవాళ్ళు. తిప్పేవాళ్ళు మెల్లగా తీసుకుపోయి ఆ పోసి అయ్యో ఊళ్ళు అసలు ఆ ఊళ్ళు కూడా నాకు తెలియదు. నిజంగా ఉద్యమం వచ్చే చూడటమేనండి మేము అటూళ్ళు కూడా. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడెక్కడ వాళ్ళమే కృష్ణా గుంటూరు తప్ప పెళ్లిళ్ళు కూడా బయట వాళ్ళ ఊళ్ళో ఎవరు పెద్దగా. ఇటు వాళ్ళు గోదావరి జిల్లాలకు కానీ అది కానీ అసలు ఆ పక్క ఊళ్ళో అయితే నేను అసలు చూడకూడదు. తుళ్ళూరు దాటి అసలు ఎంత దూరం తీసుకెళ్లేవాడు. అసలు తీసుకెళ్లి పెద్ద కోరపాళ్ళు ఆపేవాడు. అక్కడికి వెళ్ళి ఆడి నుంచి మమ్మల్ని సిఐ అండి పొగరు ఎంత అంటే మంచినీళ్ళు తాగుతామండి అని అడిగితే వాటర్ పట్టుకొని పొంగులు ఎంత చూపించాను తాగండి. అక్కడ ఉండే అసలు పాసి పట్టిపోయి నీ కారిపోతుంది. అదేందండి అట్టుంటే రోగాలు వస్తాయి, కరోనా అంటున్నారు, ఇది తాగితే ఎట్టండి మేము అంటే అసలు మమ్మల్ని పబ్లిక్ గా అన్నాడంటే పెద్ద కోరపాడు. అప్పుడు సిఐగా చెప్తున్నాడు రెడ్డి ఆయన కూడా పబ్లిక్ గా మీకు ఎంత బలుపండ బట్టే రాయిదాని అట్ట పోయింది అన్నాడు. ఒక సిఐ స్థాయిలో అధికారులు అట్లా మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదండి. అసలు అధికారులు అట్లా మాట్లాడవచ్చా? లెవెలేమ్మా కొనుక్కొని తెచ్చుకోండి ఏదో చెబితే మేము కొనుక్కున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిన అబ్బాయి తుళ్ళూరు అబ్బాయి వచ్చి ఎటు ఇక్కడ ఎలక్షన్ కాంచి కనపడి వస్తారు అనుకున్నాడేమో, ఇంకా అబ్బాయి తెచ్చిచ్చాడు. ఆ రకంగా మాట్లాడారండి వాళ్ళు. అసలు అధికారులు కూడా అండి మేము జగన్మోహన్ రెడ్డికి వారసులు. మార్పు ఏం వచ్చిందండి? మార్పు లేదనే జనం కూడా ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా జనం సెటైర్లు లోకేష్ మీద ఎందుకు వేస్తున్నారంటే అదే అధికారుల చేత ఈయన బలవంతంగా ఆయన పని చేపించాలని డీజీపీ స్థాయి ఆయన కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మరి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారని మళ్ళీ మార్చినట్టున్నారు. అట్లాగే వీళ్ళకి అదే అధికారిని తీసుకొచ్చి బాబు గారికి ఓ పేరు ఉంది వెనక, అదంతటి అధికారిని అయినా ఈ లొంగ తీసుకొని పనులు చేయించుకుంటారు ఈ చేతని. కానీ ఇప్పుడు జగన్ కింద చేసిన తర్వాత ఎవరు ఆ స్టేజ్ లో లేరండి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉందండి. ఆయన ఉన్నప్పుడు ఏదో రాజకీయంగా ఎంత కాదన్నా పనులు ఆపేవాడు కాదు. ప్రజలకు ఏదన్నా అవసరాలు అంటే ఆయన అసలు ఇంత కచ్చ ప్రజల మీద ఈ రకంగా పెట్టుకుంటే ఆయన ఉండేవాడు. అన్నాడు మళ్ళీ గెలిచాడు కదా ఆయన రెండోసారి.